సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ జేఏసీ ఆందోళన చేపట్టింది. పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సర్వి యాదయ్య గౌడ్ హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి బయట నుంచి వినతి పత్రం అందజేశారు. మేము దాదాపు మా కాల పరిమితి అయిపోయి మా సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి దాదాపు 8 నెలలు అవుతున్నది. ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అనేక మార్లు కోరినా స్పందిస్తలేదు. అదేవిధంగా మేము ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది. మా మీద ఏమన్నా ఈ ప్రభుత్వం కక్ష సాధు చర్యకు పాల్పడ్డట్టే కనపడుతుంది. ఎందుకంటే మాకు పదవీకాలం అయిపోయి 8 నెలలు అయినా మా బిల్లులు ఇవ్వకపోవడం కారణం అదే. కాబట్టి మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇది ప్రజాప్రభుత్వం అనుకోవాలంటే, ప్రజల ప్రభుత్వం అనుకోవాలంటే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ఈ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు పెడతామని ఒకవేళ ఈ ఎన్నికల రిలీజ్ చేస్తున్న ఎన్నికల కమిషనర్ కూడా మేము వినతి పత్రం అందజేసినాం. ఎన్నికలు పెట్టినట్టయితే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద చాలా ఇబ్బంది జరుగుతుంది. మేము గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగకుండా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే మాకు ఈ పంచాయతీరాజ్ చట్టంలో క్లియర్గా పొందుపరుచున్నది, వచ్చిన పాలక వర్గానికే పూర్తి అధికారం గ్రామ పంచాయతీల మీద ఉంటుంది, నిధుల మీద ఉంటుంది. కాబట్టి మా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కాకముందుకే మా పైసలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మా సర్పంచ్లు కొంతమంది ఇదివరకే కొంతమంది సూసైడ్ చేసుకురు, అప్ల వాళ్ళ వేధింపులు భరించలేక ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది కూడా హార్ట్ అటాక్ వచ్చున్నది.